గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 12, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం. శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం. తిథి దశమి. మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. ఉపరి ఏకాదశి. వారం గురువారం. నక్షత్రం జ్యేష్ఠ. మధ్యాహ్నం 1 గంట 42 నిమిషాల వరకు. ఉపరి మూల. యోగం హర్షణ. రాత్రి 3 గంటల 6 నిమిషాల వరకు. ఉపరి వజ్ర. కరణం భద్ర. మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషాల వరకు. వణజి రాత్రి 1 గంట 27 నిమిషాల వరకు. ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం ఈ రోజు లేదు. అభిజిత్ కాలం పగలు 11 గంటల 59 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 10 గంటల 32 నిమిషాల నుండి 12 గంటల 18 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 26 నిమిషాల నుండి 11 గంటల 12 నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాల నుండి 3 గంటల 50 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 9 గంటల 28 నిమిషాల నుండి 10 గంటల 55 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 35 నిమిషాల నుండి 8 గంటల 1 నిమిషం వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6 గంటల 35 నిమిషాల నుండి 8 గంటల 53 నిమిషాల వరకు. సంగమకాలం 8 గంటల 53 నిమిషాల నుండి 11 గంటల 12 నిమిషాల వరకు. మధ్యాహ్న కాలం 11 గంటల 12 నిమిషాల నుండి 1 గంట 31 నిమిషం వరకు. అపరాహ్న కాలం 1 గంట 31 నిమిషం నుండి 3 గంటల 50 నిమిషాల వరకు. ఆబ్దికం తిథి మాఘ బహుళ ఏకాదశి. సాయంకాలం సాయంత్రం 3 గంటల 50 నిమిషాల నుండి 6 గంటల 9 నిమిషాల వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6 గంటల 9 నిమిషాల నుండి 8 గంటల 38 నిమిషాల వరకు. రాత్రికాలం రాత్రి 8 గంటల 38 నిమిషాల నుండి 11 గంటల 57 నిమిషాల వరకు. నిశీధి కాలం రాత్రి 11 గంటల 57 నిమిషాల నుండి 12 గంటల 46 నిమిషాల వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 55 నిమిషాల నుండి 5 గంటల 45 నిమిషాల వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 35 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 9 నిమిషాలు. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 45 నిమిషాలు. అస్తమ సమయం సాయంత్రం 6 గంటల 16 నిమిషాలు. సూర్యరాశి మకరం, చంద్రరాశి వృశ్చికం మరియు ధనస్సు. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధుమిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. వృద్ధి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ లబ్ధి పొందుతారు. మిథున రాశి బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. రుణ ప్రయత్నాలు కలిసిరావు. కర్కాటక రాశి దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సింహరాశి పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన, నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చేయటం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కన్య రాశి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన రుణాలు చేయకపోవడం మంచిది. తులారాశి చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవటం మంచిది. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి. ధనుసు రాశి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మకర రాశి సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభరాశి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగా నిరాశ తప్పదు. మీనరాశి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.